అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? సరే, నేను బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు నేను చికెను గోంగూర అంటారా, లేదంటే గోంగూర చికెన్ అంటారా? సరే, అయితే గోంగూర చికెను కర్రీ ఎక్సలెంట్గా చేస్తానబ్బా. మరి నాతో పాటు వీడియో చూడడానికి వస్తారు కదా. నేను ఆల్రెడీ చాలాసార్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఎలా రుబ్బుకోవాలో వివరంగా చూపించాను. సరేనా? ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ 2. ఇక గోంగూర తాజాగా ఉంటే బాగుండిద్ది. ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని ఇసుక లేకుండా చేసి వేరే ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను ప్రాసెస్ ఎలాగా చేయాలో వివరంగా చూపిస్తాను. 15 నిమిషాలంటే 15 నిమిషాల్లో మీకు కర్రీ అనేది రెడీ అయిపోద్ది. టైం కూడా సెట్ చేసుకోండి. ఫస్ట్ నేను ఒక కుక్కర్ గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకుని అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ ఇది దగ్గర 4 గరిటెలు వచ్చినాయి నాకు. ఇలా వేసుకొని దోరగా నూనెలో వేయించుకోండి. ఒక 2 నిమిషాల పాటు మీడియం మంటలో పెట్టండి. హై వద్దు, ఇటు లో వద్దు. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. ఇప్పుడు నేను 2 నిమిషాలు వేగిన తర్వాత ఈ కోడిని పారన్ కోడి అంటారండి. కొంచెం చికెన్ అనేది కొంచెం గట్టిగా ఉండిద్ది. మనకి కుక్కర్ ఉన్న వాళ్ళకైతే బెటర్ అండి. కుక్కర్ లేకపోతే మరి నేనేం చేయాలక్క అంటే, కుక్కర్ లేకపోయినా డెఫినెట్గా ఈజీగా ఉండొచ్చు. ఎలా అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేయండి. అప్పుడు మీకు తొందరగా వేయిద్ది. అర్థమైంది కదా. బేకింగ్ సోడా కూడా మాకు వద్దు అక్క అంటే అసలు అవాయిడ్ చేయొచ్చు. అరగంట పట్టాల్సింది గంట సేపు పట్టిద్దండి కూర. ఇది ఉడకదు, గట్టిగా ఉండేది కాబట్టి మనం నిదానంగా ఉడికించుకోవాలి. అర్థమైంది కదా. బేకింగ్ సోడా వేస్తే ఇంకొక పావుగంట సేపు ఎక్స్ట్రా పట్టిద్దండి. అప్పుడే మనకి చికెన్ అనేది మెత్తగా అయ్యిద్ది. ఇలా నీరంతా బయటకు వచ్చేయాలి. అర్థమైంది కదా. వివరంగా చెప్పినట్టే కదా. బేకింగ్ సోడా ఉండాలి లేనప్పుడు కుక్కరు. సరేనా? ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వీటినన్నిటిని ఒక్కసారి వేసి 1 నిమిషం కలుపుకునేలాగా మొత్తం పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం వేగనివ్వద్దు. నేను టైం సెట్ చేసుకోమన్నాను కదా, తొందరగా అవ్వాలిగా మన కర్రీ. ఒక 2 టేబుల్ స్పూన్ సాల్టు, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి 2 నిమిషాలు ఆ పచ్చివాసన పోయేలాగా వేయించుకోండి. కారం ఎప్పుడైనా నూనెలో వేయించితేనే బాగుండిద్దండి. లేదు కూర అంతా అయిపోయిన తర్వాత వేస్తే బాగోదండి, అదో ఫ్లేవర్లా ఉండిద్ది. ఇలా ఆ కారం మొత్తం వేగిన తర్వాత 2 నిమిషాలు ఇక గోంగూర మొత్తం వేసుకోండి. ఇప్పుడు మనకి చికెన్ అనేది ఉడికేలాగా కొద్దిగా 1 గ్లాసున్నర వాటర్ వేసుకోండి. అర్థమైందా. ఇప్పుడు ఓవరాల్గా కలుపుకొని ఒక్కసారి విజిల్ పెట్టేసుకోండి. జాగ్రత్తగా పెట్టండి. కుక్కర్ తెలియని వాళ్ళు అయితే నార్మల్గా వండుకోండి. అర్థమైందా. ఈ మధ్య యూట్యూబ్లో తెగ చూస్తున్నాను, పేలిపోతున్నాయి కుక్కర్లో. ఇలా ఖచ్చితంగా 4 విజిల్స్ రావాలి. చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా 6 విజిల్స్ రావాలి. మరి వాళ్ళు తినాలి కదా. పిల్లలు పెద్ద వయసే అయితే మీరు 4 విజిల్స్ చాలండి. అర్థం చేసుకోండి. నేనైతే నా పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువగానే పెడతాను. ఇలా ఇక కంప్లీట్ అయినట్టే అండి. చూసారా, కొద్దిగా నాకు నీరు ఉంది. ఆ నీరు పోవాలంటే ఇంకొంచెం దగ్గర పెట్టుకోవాలి. ఎక్కువ మంది జనాలు ఉంటే ఈ కన్సిస్టెన్సీ సరిపోద్దండి. లేదు తక్కువగానే ఉంటే మనం దగ్గర పెట్టేసుకోవచ్చు కర్రీ అనేది. ఇప్పుడు నేను లాస్ట్లో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి. ఈ గరం మసాలా పౌడర్ కూడా నేను వీడియో చేశానబ్బా, ఒక్కసారి చూడండి. మీకు అన్నీ ఈజీగానే నేర్పిస్తున్నాను. ఇంతేనండి. ఇక ఒక 5 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెడితే ఇలా దగ్గర అయిపోద్ది. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. టైం అంటే టైమే. 15 నిమిషాలు. కుక్కర్ ఉన్న వాళ్ళకి, కుక్కర్ లేకపోతే ఇంకొక పావుగంట సేపు పట్టిద్ది. అర్థమైంది కదా. మీకు ఈజీగానే చెప్తున్నానండి. అసలు నాకు వీడియోస్ మీకు నచ్చుతున్నాయా తెలియడం లేదు. సరే అండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక్కసారి మీ అందమైన నవ్వు ఒకసారి నవ్వి ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్. మీకు నచ్చితేనే లైక్ కొట్టండి. థ్యాంక్స్.